ఏసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ ఉన్నారు. అన్న, ఏంటి ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటి, ఎవరెవరు పాల్గొంటారు అసలు? ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఎందుకనంటే ఇది దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా చలో రాజ్భవన్ కార్యక్రమం ఏసీసీ పిలుపు మేరకు మేము తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా ఎంపీలు అందరూ కూడా, అపోజిషన్ వాళ్ళందరూ కూడా పార్లమెంట్లో పోరాటం చేస్తున్నాం. ఈ నరేంద్ర మోడీ గారి మీద, ఆదాని మీద జేపీసీ కాన్స్టిట్యూట్ చేయమంటే ఇప్పటి వరకు కూడా కాలయాపన చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. కానీ ఆదాని మీద మాత్రం ఇప్పటి వరకు జేపీసీ ఇవ్వలేదు. కాబట్టి మేము అందరం కూడా అదే డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్ జేపీసీ వేయాల్సిందే అని చెప్పేసి. దాంట్లో భాగంగానే ఇలా చలో రాజ్భవన్ పోతున్నాం. రాజ్భవన్కి వెళ్ళి ఏమన్నా గవర్నర్ కలుస్తారా, లేకపోతే ఎట్లా పర్మిషన్ ఉందా? ఆయనకు పర్మిషన్ ఇస్తేనేమో గవర్నర్ గారు కలుస్తాం, లేకపోతే మీడియా ముందట మేము మా మెమోరాండం ఇచ్చేసి మేము వెళ్ళిపోతాము. మేము ప్రొటెస్ట్ మాత్రం చేస్తాం. జేపీసీ వేసేదాకా దేశవ్యాప్తంగా ఇట్లాంటి నిరసన కార్యక్రమం మేము ఆల్రెడీ చేస్తూనే ఉంటాం ఇంకా ముందు. మీరేమో రేవంత్ రెడ్డి మన అదాని మోడీ బాయ్ బాయ్ అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళేమో రేవంత్ రెడ్డి మోడీ బాయ్ బాయ్ అంటున్నారు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి ఇక్కడ మోడీకి అదానికి రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు. ఏదో కేవలం రాహుల్ గాంధీ చెప్పినట్టు మాత్రం, అక్కడ మాత్రం రాహుల్ గాంధీ చెప్పినట్టు వింటున్నారు అని అంటున్నారు. మేము మన అదానికి ఏం దోషపెట్టలేదు. ఆదాని గారు ఇక్కడ మేము స్కిల్ యూనివర్సిటీ కడుతున్నామని అంటే ఆయన ఒక 100 కోట్ల రూపాయలు చెక్కు ఇస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. మనము సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవ్వరు కూడా చెక్కులు ఇస్తున్నామంటే మనం అందరం కూడా తీసుకుంటాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారి జేబులకో లేకపోతే ఇంకొకరి జేబులకో పోతలేదు. అయినా కానీ కూడా మా చిత్తశుద్ధి ఏంటంటే మా ముఖ్యమంత్రి గారిది, ఎప్పుడైతే ఆదాని మీద కేసు బుక్ అయిందో మేము ఇమ్మీడియట్ అది రిజెక్ట్ చేయడం. ఆ చెక్కును మేము డిపాజిట్ చేసుకోలేదు, ఆయన మీద ఇంతవరకు ఆ చెక్ని యాక్సెప్ట్ చేయలేదు, మేము రిజెక్ట్ చేసినాం. ఈ డ్రామారావు అన్నీ వచ్చి డ్రామా నాటకాలు చేస్తున్నాడు. లాస్ట్ 10 ఏళ్ళు ఎన్నిసార్లు వీరు ఆదాని సంకనాకిండ్రు అనేది దేశ ప్రజలకు అందరికీ తెలుసు. ఇవన్నీ డ్రామాలు మానుకోవాలని చెప్పి నేను డ్రామారావుకి చెప్తున్నా. దినాం ఒక డ్రామాలు వేస్తున్నారు వీళ్ళు, బైరూపులో ఉంటారు చూసినావా, ఆ టైప్లో కేటీఆర్ డ్రామాలు వేస్తున్నాడు. కేటీఆర్ లాస్ట్కు తెలంగాణ ప్రజల ముందట ఇప్పటి నుంచే రిహార్సల్ చేస్తున్నాడు. నేను నాటకాలు చేసుకుంటేనే, ఇట్లా డ్రామాలు చేసుకుంటేనే బతకాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఆయన ప్రాక్టీస్ చేస్తుందని చెప్పి మేము అందరం కూడా గట్టిగా నమ్ముతున్నాం. కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కేటీఆర్ని? అది చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంది. వాళ్ళు లాస్ట్ 10 ఏళ్ళలో అన్ని లంగా పనులు చేసిండ్రు, అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అవన్నీ కప్పిపుచ్చుకుంటానికే దినాం ఒక డ్రామా వేస్తున్నాడు రామారావు. నేను ముఖ్యమంత్రి గారు చేస్తున్నాం, చట్టం ముందట ఎవరైనా కానీ, ఎంత పెద్దవారైనా కానీ కూడా ముఖ్యమంత్రి గారు ఉపేక్షించారని చెప్పేసి మీరు గత 1 ఇయర్ లోపల 1 ఇయర్ నుంచి అవుతున్న సంఘటనలు అన్నీ చూస్తున్నారు. ఎవరైనా కానీ చట్ట పరిధిలోనే ఉండి పనిచేయాల్సిందే. చట్టం ముందట ఎవ్వరు చుట్టాలు ఉండరు, చట్టాలకు అతీతంగా ఎవరు కూడా పనిచేసినా కానీ ఉపేక్షించమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది. కాబట్టి చట్టం పరిధిలో తప్పు చేస్తే మాత్రం తప్పకుండా శిక్షలు తప్పవని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా ఉందని చెప్పి నేను చెప్తున్నాను. రాహుల్ గాంధీ కూడా పక్కన పార్లమెంట్లో కొట్లాడుతుంటే మోడీ అసలు పట్టించుకోవట్లేదు. దానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఎంక్వైరీలు కూడా వేయట్లేదు. మళ్ళీ పక్కన మణిపూర్లో కూడా అల్లర్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. వాళ్ళంతా మీకు మొదటి నుంచి చూస్తున్నారు. మోడీ అదాని ఇద్దరు బాయ్ బాయ్ అని చెప్పేసి అందరి దేశ ప్రజల ముందట రాహుల్ గాంధీ గత 5 ఏళ్ల నుంచి చెప్తున్నాడు. సూట్ బూట్కా సర్కార్ దేశంలో ఉన్న పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ అన్నీ కూడా దోచి మొత్తం కూడా అదాని చేతిలో పెడుతుంటే కూడా ఆయన మొత్తం ఈడీ సిబిఐ అన్నీ కూడా ఆయన చేతిలో పనిచేస్తున్నది. అదాని చేతిలో ఆయన ఒక ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నాడు అదాని. ఇంత తెలిసినా కానీ కూడా నరేంద్ర మోడీ గారు ఆయన మీద చర్యలు తీసుకోపోతారంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎంత మంచి దోస్తాన్ని ఉంది అనేది దేశ ప్రజల ముందర బయటికి వస్తుంది. కాబట్టి ఆయన జేపీసీ వేస్తలేడు. సో రాహుల్ గాంధీ గారు పదే కొట్లాడుతున్నారు. ఆయన మీద జేపీఎస్సీ పోయే నష్టమేమున్నది? అమెరికాలో కోర్టులు కూడా ఆయన మీద కేసులు రిజిస్టర్ చేస్తుంటే మన దేశంలో ఇంతమందిని దోచుకుంటున్న ఆదాని మీద జేపీఎస్సీ వేస్తానికి ఆయనకి ఏం కష్టం అని చెప్పేసి నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా. ఇవి అన్నిటి మీద ప్రొటెక్ట్ చేయరా అంటే ఈ డ్రామారావు వచ్చేసి అన్ని దినాం ఒక డ్రామాలు చేస్తున్నాడు. కానీ పొయ్యి గట్టి కొట్లాడు, ఆదాని మీద కొట్లాడు, ఆయన అరెస్ట్ చేయమని కొట్లాడు. మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను అందుకే చెప్తున్నా, ఈ నరేంద్ర మోడీ, టీఆర్ఎస్ వాళ్ళు, ఆదాని వీళ్ళందరు దోస్తులు, వీళ్ళందరూ కూడా కూడబలుకొని పనిచేసింది లాస్ట్ 10 ఏళ్ళు. ఇప్పుడు కూడా అదే లైన్స్ మీద పనిచేస్తుందని చెప్పేసి దేశ ప్రజలకు అందరూ కూడా తెలుసు. పక్కన అదానిని వ్యతిరేకిస్తున్న రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి మాత్రం రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ ఇస్తున్నారు. ఇప్పటికే 12,000 కోట్ల పెట్టుబడి కూడా అదాని పెడుతున్నారు. మరి దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? దేశం మన రాష్ట్రం బాగుపడాలంటే పెట్టుబడులు అవసరం. ఎవరైనా కానీ కూడా పెట్టుబడులు పెడతామంటే మేము స్వాగతిస్తాం. ఎందుకంటే రాష్ట్రాన్ని ఏం దోషి పెడతలేం, వాళ్ళకి ఏం ఆస్తులు ఇస్తలేం. మేము వాళ్ళు వచ్చి గిట్ట మాకు ఇన్వెస్ట్మెంట్లు చేస్తామంటే అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. మేము దావోస్ కూడా పోయింది ముఖ్యమంత్రి గారు. లాస్ట్ టైము 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆహ్వానించారు.
ఎందుకు ఆహ్వానించిండు? రాష్ట్రము మొత్తం అప్పుల ఊబిలో దింపేసిండు కేసీఆర్ రాష్ట్ర 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పులు చేసిన తర్వాత ఈ ఊబి నుంచి బయటికి రావాలంటే మనకు పెట్టుబడులు అవసరము, మనకు ఉపాధి అవసరము. పెట్టుబడులు వస్తే ఉపాధి వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు 18 గంటలు కష్టపడి రాష్ట్రం కోసం పనిచేస్తుంటే వీళ్ళన్నీ ఏదో లంగ మాటలు మాట్లాడుతున్నారు. లంగ మాటలు వినాల్సిన అవసరం కూడా లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన మొన్న 1 ఇయర్ ఎట్లా చేసిందనే ప్రజల ముంగట మేము మొత్తం కూడా మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా ముందు పెట్టినాము. చెయ్యని కార్యక్రమాలకు టైం తీసుకొని మరీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ధైర్యంగా చెప్తున్నాడు. కానీ కేసీఆర్ లేక ఆ వాగ్దానాలు ఇచ్చేసి ఫామ్ హౌస్లో మాత్రం ముఖ్యమంత్రి వండుకుంటలేడు. ప్రజల మధ్యలోనే ఉంటుండు. ప్రజలకు జవాబుదారీకి ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి గారిని అందరూ కూడా హర్షిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి వెంటనే ఉన్నారు. ఎట్లా ముఖ్యమంత్రి మంత్రులు ఇదంతా నడుచుకుంటూ వెళ్తారా? ఇట్లా ప్రోగ్రామ్ ఎట్లా ఉంది? ముఖ్యమంత్రి గారు, దీపాదాస్ మున్షి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అందరు ఇక్కడ నుంచి రాజ్భవన్ దాకా నడుస్తాం. మెమోరాండం ఇవ్వకపోతే గవర్నర్ని కూడా నిలదీస్తాం ఇవాళ. ఖచ్చితంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా అందరూ బై వాక్ వెళ్ళేసి రాజ్భవన్ దగ్గర అయితే వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఉంటే ఏదైతే గవర్నర్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా గవర్నర్ లోపలికి వెళ్ళి రాజ్భవన్కి వినతి పత్రం ఇస్తారు, గవర్నర్కి వినతి పత్రం ఇస్తారు. లేని ఎడల రాజ్భవన్ దగ్గరనే కొద్దిసేపు కూర్చొని మేమేదైతే చెప్పాలనుకున్నామో మీడియాకి చెప్పేసి ఖచ్చితంగా పార్లమెంట్లో పక్కన రాహుల్ గాంధీ అదానికి సంబంధించి కొట్లాడుతుంటే ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం అదాని మోడీ వాళ్ళందరూ ఒకటే దోస్తులు అని చెప్పేసి ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.